నన్ను బలపరచువని అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 22 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోక క్రీస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశాలు మన ప్రియులందరికీ కృపయు, క్షేమం, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని, దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా సిద్ధపడాలని, రక్షణ పొందాలని అన్నదినము నా ప్రార్థన. స్పిరిచువల్ మరింతగా స్ట్రెంథన్ అవ్వాలని. అలాగే బుధవారం ఇచ్చిన మెసేజ్ కూడా ప్రతి ఒక్కరూ కూడా వినాలి. రాయగలిగిన వాళ్ళు మ్యాక్సిమం వచ్చేస్తే బాగుంటుంది. రాలేని వాళ్ళు లైవ్ ఎక్కడున్నా వినండి. లేదా తర్వాత రికార్డ్ అయిన మెసేజ్ ఉంటుంది కదా, వినండి. కంపల్సరీ వినండి. బుధవారం వాక్యం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. విశ్వాసులు పరిపూర్ణులు అవుతారు. పరిచారకులు, సేవకులు మరింతగా బలవంతులు అవుతారు. అందరికీ ఉపయోగపడదు. చాలా స్ట్రాంగ్ మెసేజ్. సండే మీకు వచ్చే మెసేజ్లు జనరల్గా KG to PG అన్నట్టుగా ఉంటుంది. అలాగే బుధవారం వచ్చే మెసేజ్లు చాలా బలవంతులుగా చేయడానికి, తయారు చేయడానికి, పరిపూర్ణ చేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకుని జీవితం సరి చేసుకుంటే అంత స్ట్రాంగ్ మెసేజ్లు. అయ్యా, అలా మేము జీవించగలమా? నన్ను బలపరచు అని అందరే సమస్తము చేయగలిగినట్టు పౌలు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని ఆత్మ చోటిస్తే చాలు. నేను స్ట్రెంథన్ చేస్తాడు, బలపరుస్తాడు, గొప్పగా వాడుకుంటాడు. నీలో నుంచి క్రీస్తు ప్రత్యక్షతను బయటికి తీస్తాడు ఆయన. అనేకులు వెలుతును పురుస్తారు. అనేకుల పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. నీ ద్వారా నీకు తలాంతలు ఇస్తారు. మిస్ చేసుకోవద్దు. డోంట్ మిస్ ఇట్. ఆ మెసేజ్లు వినండి. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ, దైవ కుమారుల ప్రత్యక్షతకు సృష్టి ఆశతో ఎదురు చూస్తున్నాను. నాయనా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం, నన్ను బలపరచువని నేను సమస్తం చేయగలను పౌలు. అలాగే మమ్మల్ని బలపరచండి, పరిపూర్ణ అవుతాం. మీ సారూప్య గుణ లక్షణం మాలోకి వస్తాయి. తలాంతులు ఇవ్వండి, మా విడుదల పూడ్చండి, అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి, బలవంతులుగా చేయండి, ఆత్మపూర్ణులుగా చేయండి, ప్రార్థన ఆత్మతో నింపండి, పరిశుద్ధ ఆత్మిక శక్తితో నింపండి. నీకు అయిష్టమైన మాలో తీసేయండి. నీకు ఇష్టమైన మీరు మమ్మల్ని మలచండి. బుధవారం ఇచ్చే మెసేజ్లు కూడా దీవించి, మీ ఆశీర్వాదం తోడయించి, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. స్ట్రెంథన్ చేయండి. ఫ్రూట్ఫుల్గా మారాలా. నీ కృప మేము పొందాలా, మీ శక్తిని మేము పొందాలి, మీ సారూప్యాన్ని మేము మలచబడాలి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమగంత పొందుకోనండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు మేము పనిచేయనివ్వదు. కృపనివ్వండి, దీవెనివ్వండి, కృపనివ్వండి, సమాధానం ఇవ్వండి. ఆయన ప్రతి వ్యాధిని గడ్డిస్తూ మీరు కొద్ది స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటి విడిపించండి. ఆయన ఎవరు బలహీనంగా ఉన్న హాస్పిటల్ వారు స్వస్థపరచండి. ఎవరు యాక్సిడెంట్ సఫర్ అవుతున్నారో వారిని స్వస్థపరచండి. క్యాన్సర్ సఫర్ స్వస్థపరచండి. విడుదల ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. బిజినెస్ ఇవ్వండి, కాంట్రాక్ట్స్ నైనా వర్క్స్ లేని వాళ్ళు వర్క్స్ ఇవ్వండి. నైనా పెళ్లి కారణం పెళ్లిలో వాళ్ళ గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని దీవించండి. కాంపిటీషన్ రెస్టారెంట్ తోడే ఉండండి. ఇంటర్వ్యూకి వెళ్తే తోడే ఉండండి. మమ్మల్ని బలపరిచి నీ అంత సమస్తం చేయగలను. ఏదైనా ఇస్తావు నేను. జ్ఞానం ఇస్తావు, బలం ఇస్తావు, శక్తిని ఇస్తావు, ఆరోగ్యం ఇస్తావు, క్షేమాన్ని ఇస్తావు, అన్నీ ఇస్తావు. ఈ రోజంతలో గొప్ప జయం ఇచ్చి మా ప్రియులందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదల దీవెన సమాధానం దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరి వెలుతులు పూడ్చండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రామిస్లోని ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయండి. చీకటి తొలగించండి. సిద్ధపూర్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి చీకటి తొలగించండి. సమాధానం ఇవ్వండి. ఇక్కడ కూడా మంచి సిటీలో కూడా మంచి ల్యాండ్ ఇవ్వండి, మంచి చర్చ్ ఇవ్వండి, కృపనివ్వండి. అయా, అద్భుతంగా దీవించండి. పరిచయని ఇంప్రూవ్ చేయండి. కొత్త ఆత్మలు జాయిన్ అవ్వాలి. పాత వారు ఎవరు మిస్ కానివ్వద్దు. విదేశాలు మా బిడ్డల్ని, ఇతర రాష్ట్రాల మా బిడ్డలందరూ జ్ఞాపకం ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని ఆత్మ నింపి, ప్రతి ఒక్కరిని అభిషేకంతో నింపి, న్యూ ఇయర్లో నూతన ఆత్మని నింపి, నూతన శక్తిని నింపండి. క్రీస్తు సారూప్యంగా ఎదగాల నాయనా. క్రీస్తు ప్రత్యక్షత మాలోంచి బయటికి రావాలా నాయనా. మమ్మల్ని బట్టి సమాజం దీవించబడాలా. సమాజానికి దిశానిర్దేశించేవారుగా ఉండాలి. ఆ మేరకు పరిపూర్ణ చేయని యవనస్తులను తొట్టిల్నివ్వద్దు. చిన్నబిడ్డల్ని స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి బిడ్డను తోడే ఉండండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. మరింత కాచి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి ఈరోజంతలకు నీ దీవెన దయచేసి జయమనివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వచ్చే ఆదివారం 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, అలాగే గర్ఫాల్ ఫుడ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించండి. మే గాడ్ విష్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.